ఖతమైపోయింది కదా మొత్తం. బీసీ రిజర్వేషన్ల మీద మా పోరాటం చేయాల్సిందంతా చేసేసినాం. ఇక దోషులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి 42% పటువ కింద వలగొట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేము చేయాల్సిందంతా చేసేసినాం. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఇద్దరు పోయి ఆమెతో గుసగుసబెట్టి అపాయింట్మెంట్ రాకుండా అడ్డుకున్నారు అనేటువంటి ఓ బట్ట కాల్చిండు, అవతల బారేసిండు, అయిపోయింది. నిజంగా నువ్వు రాష్ట్రపతిని కలవాలంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రపతిని కలవలేకపోతున్నాడా ఈ దేశంలో? ఓ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవలేకపోతున్నాడా? ఇది తప్పు. నీలో చిత్తశుద్ధి లేక నీవు బీసీ ప్రజలను వంచడం కోసం, బీసీలను మోసం చేయడం కోసం మరోసారి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది మీ ప్రవర్తన చూస్తూ ఉంటే. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాన్ని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రేపు అడిగారు. రేపు అడిగి ఇవాళ ప్రధానమంత్రి అపాయింట్మెంటు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగారు, కలుస్తామని చెప్పారు 8కి. ఇవాళ ఏం చేయాలి? నువ్వు 7 తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కలుస్తాం, వారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అని ఒక మాట చెప్తే సరిపోయేది. నరేంద్ర మోడీ బీసీ కాదు, ఆయన దొంగ అని సభలు తిడతావు, ద్రౌపది ముర్మును తిట్టిపిస్తావు, ఎవరెవరైతే మనకు అపాయింట్మెంట్లు ఇవ్వాలనో వాళ్ళని తిట్టిపిస్తావు. నువ్వు ఏది ఆ మీడియా సమావేశాలల్లో తిట్టిపిచ్చి వాళ్ళ అపాయింట్మెంట్ కోరుతావు. ఇస్తారా ఎవరన్నా? అంటే దీని అర్థమైంది, మీరు ఏం చేయదలుచుకున్నారు దీన్ని? బీసీ ప్రజలారా, ఈ ముఖ్యమంత్రి గారు బీసీలకు న్యాయం చేయడం కోసం కాదు, బీసీలకు అన్యాయం చేయడం కోసం పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు అపాయింట్మెంట్ కావాలన్నోనివి అమ్మ అయ్యా అప్ప అనుకొని బతిలాడుకొని అపాయింట్మెంట్ సంపాదించుకొని ఈ డెలిగేషన్ తీసుకొని పోయి కలిసి మీ సమస్యను వివరిస్తే అది వేరే. ఇప్పుడు నా రాష్ట్రపతికి నరేంద్ర మోడీ షోలో చెప్పొచ్చినాడు అపాయింట్మెంట్ ఇవ్వద్దని. ఉన్నదా ఇట్లా ఇట్లా ఉంటుందా? ఈ అంశంలో ప్రధానమంత్రి ఆయన పనులు ఇచ్చిపెట్టుకొని రాష్ట్రపతి భవన్కి పోయి వచ్చినాడు. ఎందుకు ఇట్లా బదనాం చేస్తా ఉన్నావు ముఖ్యమంత్రి గారు? ఏమన్నా వాస్తవం ఉందా మీ మాటలలో? 42% రిజర్వేషన్ను ఢిల్లీ నడివీధులలో జీవ సమాజ్ చేసి వస్తున్నావు కదా, రరి చూస్తాం బీసీ ప్రజలను కూడా. మాకేం చెప్పిపోయినావు మరి? ఆ పక్కపండి కూర్చున్న నేతలంతా ఆర్డినెన్స్ రాగానే పాలాభిషేకాలు బుక్క గులాలు చల్లుకుంటారు కదా, అయిపోయినట్టు. ఏమైంది మరి? ఆ పాలాభిషేకాల పని ఏమైంది? మీ బుక్క గులాల పని ఏమైపోయింది? ర్యాలీలు తీస్తిరి, బ్యాండు పెడితిరి గాంధీ భవన్లా, ఏమైంది మరి అదంతా? నేను ఆయాలనే చెప్పిన, తొందరపడకూరి నాయన, తొందరపడకూరి, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు, మనని తీసుకుపోయి ఎన్నో ఫుల్స్ని చేసి తీసుకొస్తారు మీరు చూడరు అని చెప్పిన. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అదే కదా. ఇక మిగిలింది పార్టీల పరంగా 42%. మీరు పార్టీల పరంగా నువ్వు ఇచ్చేదే ఉంది లోటపీసు. ఆల్రెడీ 50%కి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలు పోటీ పడుతూనే ఉన్నారు. అవసరమే లేదు ఈ పార్టీ పరంగా. లైవ్ చూస్తున్న ప్రజలారా, మరీ ముఖ్యంగా బీసీ సోదరులారా, దండం పెట్టి చెప్తున్నా, ఒకసారి ఈ పోల్లో పాల్గొనండి, మీ ఒపీనియన్ తెలియజేయండి. ఈ పోల్లో పాల్గొనండి. ఇక్కడ తెలంగాణలోని బీసీలను 42% పేరుతో మోసం చేస్తున్నది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా, బీజేపీయా? మీ ఒపీనియన్ తెలియజేయండి. దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. మీ అభిప్రాయం రిఫ్లెక్ట్ కావాలి. ఇక్కడ పాలాభిషేకం చేసిన దొంగ బీసీలు ఎక్కడున్నారో కనుక్కోండి మళ్ళీ అని చెప్తాను. ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళ బతికే ఇంత. వాళ్ళు ఇట్లే తిరిగి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మన బీసీలకు? మీరంతా కలిసి మేమే పాలాభిషేకం చేసినాం సార్ మొన్న అని చెప్తారా? ఏం చెప్పదలుచుకున్నారు? ఏం మాట్లాడుతుండు ముఖ్యమంత్రి గారు నిన్న? వాళ్ళ అపాయింట్మెంట్ కోరే కంటే ముందు నువ్వు ఎంత హుందాగా ప్రవర్తించాల్సిందే. నువ్వు అన్న మాటలేంది? రాష్ట్రపతిని తిట్టిపిస్తావు, ప్రధానమంత్రిని తిడతావు, మళ్ళీ వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటే ఇస్తారు. వాళ్ళు ఇవ్వద్దు అనే కదా నువ్వు తిట్టిపించింది. ఇది ఏం డ్రామానో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. 42% విద్యా ఉద్యోగాల్లో కూడా ఉండాలి. విద్యా ఉద్యోగాలదే వెరీ ఇంపార్టెంట్, రవి గారు, వెరీ ఇంపార్టెంట్. 42% రిజర్వేషన్ పేరుతో వీళ్ళు నయా నాటకం ఆడి
అసలు డెడికేట్ కమిషన్ ఉంది. డెడికేట్ కమిషన్ ఆధారంగానే మనము ఈ లోకల్ బాడీలో రిజర్వేషన్లు పెంచుకునే ఛాన్స్ ఉంది. డెడికేట్ కమిషన్ చైర్మన్ ఎవరిని వేసిరు? భూసాని వెంకటేశ్వర్లు వేసిరు. ఆయన బీసీ బిడ్డ కదా. ఆయన డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తా అంటే ఆడ పెట్టిపోవా, నీ రిపోర్ట్ ఎవరికి కావాలి అని ఇంకో రెడ్డి ఆయనతో స్వతంత్ర కమిటీ వేసి ఆ రెడ్డి ఆయన రిపోర్ట్ తీసుకుంటేందుకు ఎంహెచ్ఆర్డీకి పోయి పెద్ద సభ పెట్టి రెడ్డి ఆయన రిపోర్ట్ అందుకుండు రేవంత్ రెడ్డి గారు. ఆయన రెడ్డి ఆయన రిపోర్ట్తో నాలుగే తీసుకుంటాను కూడా పనికిరాదు. మళ్ళా ఈ నరనరాన కుల వివక్ష, ఈ అహంకారము, అగ్రకుల ధోరణి నిండి ఉన్నటువంటి ముఖ్యమంత్రి బీసీలకు ఎట్లా న్యాయం చేస్తాడు? నువ్వు ప్రాపర్ ఛానల్ మెయింటైన్ చేసినవా ప్రధానమంత్రిని కలవడానికి? ప్రాపర్ ఛానల్ మెయింటైన్ చేసినవా రాష్ట్రపతిని కలవడానికి? ఎందుకు ఈ బీసీ ప్రజలను మోసం చేస్తా ఉన్నావు? తెలంగాణలోని బీసీలను 42% పేరుతో మోసం చేస్తున్నది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకపోతే బీజేపీయా? ఇప్పుడు ఈయన బీజేపీ మీద బట్టగాలు చేసిండు కదా. నరేంద్ర మోడీ రాష్ట్రపతి దగ్గరికి ఈయన వస్తున్నాడని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆయన పనులన్నీ విడిచిపెట్టుకొని పోయి చెవుల గుసగుస పెట్టి ఆయన రానియకు అపాయింట్మెంట్ ఇంకని చెప్పి వచ్చినట్టు ఉన్న ఆదాయానన్నా ఏమన్నా పొంతనుండే మాటనైనా? ఒక రాష్ట్రపతిని ఎవరిని కలవాలి ఎవరిని కలవద్దని ప్రధానమంత్రి ఆదేశిస్తాడా? ఇది మోసం. వీళ్లకు 42% ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళు మొదటి నుంచి ఇదే భావన. ఆ రోజు జరిగిన మీటింగ్లో కూడా జానారెడ్డి 42% స్కిప్ చేద్దాం అనేటువంటి ఆలోచన మైండ్ సెట్తోనే కూర్చున్నాడు. ఆ రోజు నేను చెప్పిన, ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, వీళ్ళెప్పటికీ మనోళ్ళు కాదు బీసీలారా. వీళ్ళెప్పటికీ మనోళ్ళు కాదు. వీళ్ళ చేతిలో ఓటు కూడా పోయొద్దు. రైట్. తెలంగాణలోని బీసీలను 42% పేరుతో మోసం చేస్తున్నది ఎవరు? పక్కా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు. 175% మంది అభిప్రాయం ఇది. 25% మంది అభిప్రాయం బీజేపీ పైన చూపిస్తా ఉన్నారు.